కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. సార్ రూల్ ఆఫ్ 72 అంటే ఇప్పుడు కాంపౌండ్ మ్యాజిక్ అంటారు. డబుల్ ఇది చాలా ఉంటుంది కదా, మీ డబ్బులు డబుల్ అవుతాయి అని చెప్పి అది ఒక క్యాచీ ఫ్రేజ్. ఈవెన్ స్కీమ్స్ కూడా, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా విన్నాం ఇలాంటి వాటి గురించి. ఆ రూల్ ఆఫ్ 72 మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి సార్? సార్ జనరల్గా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఎంత చేస్తే ఎంత క్రియేట్ అవుతుందని కామన్గా అడుగుతుంటారు. కొంతమంది ఏంటంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే డబుల్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతుంటారు, ట్రిపుల్ ఎప్పుడు అవుతుంటుంది అంటారు. సో మనం మాట్లాడుకునేది ఏంటంటే రూల్ ఆఫ్ 72 అండ్ రూల్ 114. ఓకే, 2 రూల్స్ మాట్లాడుతున్నాం సార్. రూల్ ఆఫ్ 72 ఏం డిఫైన్ చేస్తుందంటే మీ డబ్బుల్ని ఎన్ని సంవత్సరాల్లో డబుల్ చేస్తుంది. ఇంకోటి రూల్ ఆఫ్ 114 మీ డబ్బుల్ని ట్రిపుల్ ఎన్ని సంవత్సరాల్లో చేస్తుంది. అది మాట్లాడుకుంటూ ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే సార్, 50 లక్షలు ఎవరి దగ్గర అయితే ఒక ఇన్వెస్టెడ్ అమౌంట్ 50 లక్షలు ఉందనుకుందాం, వాళ్ళు ఈ రూల్ని మనం పాటిస్తూ వాళ్ళు ఎన్ని సంవత్సరాల్లో డబుల్ చేయగలుగుతారు, ఎన్ని సంవత్సరాల్లో ట్రిపుల్ చేయగలుగుతారు మాట్లాడదాం. 50 lakhs ఇన్వెస్ట్ చేస్తారు సార్. రూల్ 72 డబుల్స్ ఇన్ 12% కానీ రిటర్న్స్ తీసుకుంటే మనం ఓకే, మనం ఇక్కడ తీసుకుంటుంది ఏంటంటే ఒక 12%, 15%, 18% రిటర్న్స్ తీసుకుని మాట్లాడుతాం. ఇల్లస్ట్రేషన్ పర్పస్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారెంటీడ్ అగైన్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో 50 lakhs 12% రిటర్న్స్ కానీ మనం జనరేట్ చేస్తుంటే అది రూల్ 72 అంటే 72 రూల్ ఏం చెప్తుందంటే 72 డివైడెడ్ బై యువర్ రిటర్న్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే 72 డివైడెడ్ బై 12 విత్ ఇన్ 6 years మీ అమౌంట్ డబుల్ అవుతుంది, రైట్. 50 lakhs అగైన్ ఒకవేళ మీకు 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే విత్ ఇన్ 4 years 8 months అప్రాక్సిమేట్ 5 years అనుకోండి, విత్ ఇన్ 5 years యువర్ మనీ విల్ డబుల్ అంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు 50 lakhs అగైన్ విత్ 18% రిటర్న్స్. ఓకే, 18% రిటర్న్స్ రూల్ 72 కానీ అప్లై చేస్తే 72 డివైడెడ్ బై 18 యూ విల్ డబల్ యువర్ మనీ ఇన్ 4 years ఓన్లీ. 4 సంవత్సరాల్లోనే మీకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు అయిపోతుంది. ప్రొవైడెడ్ 12, 15, 18% రిటర్న్స్ జనరేట్ అవ్వాలి. సో మనం పెట్టేటప్పుడు మన రిస్క్ అప్డేట్ చేసుకుంటూ ఎక్కడ పెట్టాలనేది మనం ఇంపార్టెంట్. నేను రిస్క్ తీసుకోగలను. ఇప్పుడు ఎప్పుడైతే 18% ఉంటుందో సార్, 18% అంటే హై రిస్క్ ఫండ్స్లో పెట్టాలి. 15% అయినా హై రిస్క్లో, మోడరేటర్స్ మీడియం రిస్క్ లేకపోతే హై రిస్క్లోనే పెట్టాలి. 12% అనేటప్పుడు కొన్ని హైబ్రిడ్ కేటగిరీస్లో కూడా పెట్టుకుంటే వస్తాయి, కానీ ఇవన్నీ ఈక్విటీస్లో పెడితేనే వచ్చాయి రిటర్న్స్. ఓకే, సో ఈక్విటీ అనగానే మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది. రూల్ ఆఫ్ 72 అయిపోయింది సార్. ఇప్పుడు రూల్ ఆఫ్ 114 ఇక్కడ ఏంటంటే డబ్బులు ట్రిపుల్ అవుతుంది. అంటే 50 లక్షలు పెడితే 1,50,00,000. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్, సేమ్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే వాళ్ళ మనీ ట్రిపుల్ అయ్యే ఇయర్స్ 9.5 years, 9 years 5 months అనుకోండి. ఓకే, అప్రాక్సిమేట్గా. తర్వాత 50 lakhs మళ్ళీ రూల్ ఆఫ్ 114 కానీ ఉపయోగిస్తే 15% రిటర్న్ జనరేట్ చేస్తే మనకి వాళ్ళు 7.5 years అంటే 7.6 months, 7 years 6 monthsలో వాళ్ళు ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ 50 lakhs అండి, మళ్ళీ ఇది ఇక్కడ ఏంటంటే 18% కానీ రిటర్న్ జనరేట్ చేస్తే మనకి ఇక్కడ మనం ట్రిపుల్ అయ్యే సమయం కావాల్సింది 6 సంవత్సరాల 3 నెలలు. అంటే విత్ ఇన్ 6 years 3 monthsలో ట్రిపుల్ అయిపోతుంది. సో సార్ ఇక్కడ మనం ఏదో నంబర్స్తో మాట్లాడుకున్నాం కదా అని చెప్పి ఇదే వస్తుందని మనం చెప్పలేము. మనం అంటే రూల్ ఉంది కాబట్టి అది సింపుల్గా రూల్ వాడుతూ మనకి ఎన్ని సంవత్సరాలు సుమారుగా వస్తుందని చెప్పగలం, కానీ రిటర్న్స్ నాట్ గ్యారెంటీడ్ కాబట్టి ఈ రిటర్న్స్ వేరియేట్ అవ్వచ్చు, మనం తగ్గొచ్చు, పెరగచ్చు. కొన్నిసార్లు 12% తీసుకున్న దగ్గర 15% రావచ్చు, ఇంకా ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్, తక్కువ సమయంలో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే తక్కువ సమయంలో ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎప్పుడైతే రిటర్న్స్ మనకు పెరుగుతాయి. సో ఆబ్వియస్గా రిటర్న్స్ తగ్గేటప్పుడు కూడా అలాగే మనకు ఎక్కువ సమయం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సార్ రూల్ ఆఫ్ 72 అండ్ రూల్ 114
ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని ఒకవేళ ఆ డబ్బుల్ని డబల్ చేసుకోవాలంటే ఎన్ని ఇయర్స్లో అవుతుంది అని తెలుస్తుంది. ఇంకోటి ట్రిపుల్ అవ్వాలి అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో దీన్ని బట్టి మనం ఏ స్కీమ్లో మనకి ఎంత రిటర్న్స్ కావాలి, ఎంత సమయంలో డబ్బులు కావాలి, డబ్బులు ట్రిపుల్ చేసుకోవాలి అనేటప్పుడు మన రిటర్న్స్ ఎంత వస్తే అది వస్తుందని చూసుకుంటూ అలాంటి స్కీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో బట్ కొంతమందికి కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉన్న వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 12% అలా ఉన్నప్పుడు 6 years పడుతుంది అనుకోండి సార్ డబుల్ అవ్వడానికి. ఆ 6 years డబుల్ అయినప్పటికీ ఈవెన్ బయట మార్కెట్లో అన్ని రేట్లు కూడా డబుల్ అయిపోతే నా రియల్ ప్రాఫిట్ 0 అవుతుందేమో, నేను సంపాదించుకున్నది ఏం అవ్వదేమో ఇంత చేసి అనే ఒక డౌట్ ఉంది. లేదు సార్, ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం జనరల్ మాట్లాడి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాం కదా, 5-6% ఉంది. 12% రిటర్న్స్ జనరేట్ చేసినప్పుడు అవ్వదు కదా. ఓకే. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ చూసుకుంటూ మనం ఇది మ్యూచువల్ ఫండ్స్ అవనండి, ఎక్కడైనా అవనండి, మ్యూచువల్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మనకి రావాలి, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో మనకు ఆప్షన్స్ ఉండే ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా మీరు చూసుకుంటే 10% అలాగే ఉంది రిటర్న్స్, 10-12%. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో మనం 12, 15, 18 తీసుకున్నాము, కొన్నిసార్లు 12% తీసుకున్న దగ్గర 15 రావచ్చు, 15 తీసుకున్న దగ్గర 18 రావచ్చు, 18 తీసుకున్న దగ్గర 20, 21, 22 కూడా రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద రిటర్న్స్ మనం ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో బేసికలీ ఒక 25 years ఒక యంగ్ మ్యాన్ లేదంటే ఒక 30 years ఉన్న వ్యక్తి తను 40-45 వచ్చేసరికి ఎంత వెల్త్ క్రియేట్ చేయగలడు అనేది ఏమైనా చెప్పగలరా సార్? సార్ ఇప్పుడు 25 to 30 years అంటే వాళ్ళు డిపెండింగ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఒకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే లంసమ్ చేయొచ్చు, ఎస్ఐపి చేయొచ్చు. వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోవాలి, వాళ్ళ ఏజ్ ఎంత ఉందో చూసుకోవాలి, వాళ్ళ రిస్క్ ఎపిటైట్ ఎంత ఉందో చూడాలి. రిస్క్ ఎపిటైట్ బట్టే ఈ 12% రిటర్న్సా, 15% రిటర్న్సా, 18% రిటర్న్స్ అనేది స్కీమ్లో పెట్టగలుస్తాం. రిస్క్ ఇప్పుడు మీరున్నారు, నేను రిస్క్ తీసుకోలేను, నా క్యాపిటల్ అమౌంట్ ప్రొటెక్షన్ ఉండాలంటే మీకు రిటర్న్స్ ఎక్కువ రావు. సో నేను రిస్క్ తీసుకుంటాను, నాకు 10 years ఉంది, నేను 10 years నాకు 12-15 years అవసరం లేదనుకున్న వాళ్ళు హై రిస్క్లో పెట్టి హై రిటర్న్స్ మనం జనరేట్ చేయొచ్చు. సో ఆ రిస్క్ అనేది అర్థం చేసుకుంటూ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక ప్లాన్డ్ వేలో 15 years కూడా చేసుకోగలుగుతాం సార్. సో నేను ఒక 30 years యంగ్ మ్యాన్ అండి, ఒక 1 lakh నాకు రెవెన్యూ వస్తుంది, ఐ మీన్ నేను సంపాదించగలుగుతున్నాను. సో నాకు మీరు ఏ స్కీమ్ ప్రిఫర్ చేస్తారు? ఈ డబుల్ స్కీమ్ అన్నారండి? 30 అండి. 30 ఎన్ని ఇయర్స్? 30 నాకు ఒక 10 years 15 years. 10-15 years. 10-15 years ఇస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. మీరు ఏజ్ కూడా 30 years కాబట్టి మీ రిస్క్ అపిటైట్ ఎక్కువ ఉంటుంది. అంటే 100 - 30 అంటే 70% షుడ్ గో టు ఈక్విటీ. 70% వరకు మీరు ఈక్విటీ పెట్టచ్చు, 30% డెట్ పెట్టుకోవచ్చు. కానీ మీరు అది కూడా వద్దు, నేను రిస్క్ తీసుకుంటాను, మిగతా నాకు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ అట్లీస్ట్ ఒక 10-15% డెట్ ఫండ్లో పెట్టుకుని మార్కెట్ వాలటాలిటీలు ఎప్పుడైనా మనం మార్కెట్ కండిషన్స్ తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి డెట్ కేటగిరీలో ఒక 10-15% పెట్టుకుంటూ మిగతాది ఈక్విటీ ఎక్స్పోజర్ పెట్టుకోండి సార్. ఓకే. Thank you, sir. Thank you so much for your valuable time, sir. Thank you, Darshan. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.